మంత్రులకి లక్షల కోట్లు ఉన్నాయి, మంత్రులకి 1000 కోట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలకి 1000 కోట్లు ఉన్నాయి. మీరు అడుగుతుంది ఏంటి? రిటైర్ అయినప్పుడు ఒక 5 లక్షలు. పాపం మీ కోరికలు పెద్దవి కాదు, నాకులాంటివి కాదు. నేను చిచ్చి ఇక్కడే కదా పుట్టాను, విశాఖపట్నం చిచ్చి వలస తగరపొలసలో చదువుకున్నా, 10th ఫెయిల్ అయ్యా. దేవుడిని ఏం కోరానంటే నాకు 747 కావాలన్నా. అది అమెరికా వాడు ప్రెసిడెంట్కే లేవు, మోదీకే లేవు. 5000 కోట్లు నేను కోరుకున్నాను. దేవుడు నేను ఒకటి అడిగితే నాకు 2 ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రులు వాళ్ళు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కనుక నేను రేపు ఉదయం 11 గంటలకు వస్తున్నాను. మీరు ఉంటారు కదా, మీడియాకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. చూడండి ఎస్ పదం గారు, మమత ఇప్పుడే చెప్తున్నాను మీడియా మిత్రులు, టుమారో 11 AM 15th December I am coming to this dharna for అంగన్వాడీస్. మీడియా మిత్రులు ఇది మీరు లైవ్ లో పండి. మీరు కోరుతుంది ఏంటి? ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. అది చేయకపోతే జైలు శిక్ష. ముఖ్యమంత్రి గారు వింటున్నారా? మీరు చేయలేదంటే నాకు ఇచ్చేయండి, 3 నెలల తర్వాత వీళ్ళందరి కోరికలు నేను తీర్చుతాను. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు తెచ్చాను, అధికారం లేకుండా 50 లక్షల కోట్లు తేగలను. రేవంత్ రెడ్డి తమ్ముడు రాత్రి 10:30 వరకు నన్ను కలిశారు, అపాయింట్మెంట్ లేదు. నేను వెళ్ళిపోయాను, చూశారు, ఇంటి దగ్గర పోలీసులు టక్ 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 అని ఓపెన్ చేశారు, కలిశారు. మీరు కూడా పిలిస్తే మీరు ఎక్కడున్నారో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు నేనే వస్తా. మీ దగ్గర డబ్బులు లేకపోతే విదేశాల నుంచి నేను తెచ్చినట్టే నేను తెస్తా, మీకు మంచి పేరు వస్తుంది, మీరందరికి ఇవ్వండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మీరైనా చేయండి 3 నెలల్లో. 2, హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి. నేనేమంటానంటే కనీసం తెలంగాణ నా మిత్రులే కనుక వాళ్ళకి ఇచ్చినట్లయినా మీరు సమానంగా ఇక్కడ ఇవ్వండి. ఎక్కువ తక్కువ వద్దు కానీ అది తర్వాత చూద్దాం. 3, అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. అది కరెక్ట్. ఇది నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు కాదు. ఎందుకు? హోమ్ గార్డుల్ని, అంగన్వాడీల్ని, 2 లక్షల మంది టీచర్స్ ని ఇప్పుడు సేవ చేస్తున్న ఎవరు? 2 లక్షల మంది వాలంటీర్స్. ఈ 5 లక్షల మందికి పెర్మనెంట్ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి మీకు కోపం రాదు కదా? ఎవరిని ఏమనంటే నా మిత్రులే, నేను రేపు చెప్తా. నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి శిష్యులు, మిత్రులే. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి 1,00,000 రూపాయలు ఉండేది కాదు. ఇప్పుడు